Good morning, my dear students. In the first year botany, we are discussing cell, the basic unit of life. It is the 9th chapter. In the previous classes, we discussed up to centrosome and centriole. Now, in this class, we will continue remaining cell organelles. That is nucleus, kendrakam. In 1831, Robert Brown described about nucleus. 1831 సంవత్సరంలో రాబర్ట్ బ్రౌన్ అనే శాస్త్రవేత్త న్యూక్లియస్ గురించి వివరించడం జరిగింది. ద మెటీరియల్ ఆఫ్ ది న్యూక్లియస్ స్టెయిన్ బై ద బేసిక్ డై వాజ్ గివ్స్ దెన్ నేమ్ క్రోమాటిన్ బై ఫ్లెమింగ్. ఈ కేంద్రకంలో ఉన్నటువంటి పదార్థానికి ఒక స్పెసిఫిక్ డైతో స్టెయిన్ చేసినప్పుడు అందులో కనిపించినటువంటి ఆ మెటీరియల్కి క్రోమాటిన్ అనే పేరు పెట్టిన వ్యక్తి ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త. ఈ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త ఏం చేశారంటే క్రోమాటిన్ అనే పదార్థాన్ని ఒక స్పెసిఫిక్ డైతో స్టెయిన్ చేసి అది ఒక క్రోమాటిన్ అని నామకరణ చేసిన వ్యక్తి ఫ్లెమింగ్. నెక్స్ట్, న్యూక్లియస్ హ్యాస్ 4 మెయిన్ పార్ట్స్. కేంద్రకానికి 4 ప్రధానమైనటువంటి భాగాలను కలిగి ఉంది. కేంద్రకము హ్యావింగ్ ద 4 మెయిన్ పార్ట్స్. దే ఆర్ nuclear envelope, nuclear matrix or nucleoplasm. Third one, chromatin material, and fourth one, nucleolus. న్యూక్లియర్ ఎన్వలప్ కేంద్రక త్వచము, అదేవిధంగా కేంద్రక మాత్రిక న్యూక్లియర్ మాట్రిక్స్ ఆర్ న్యూక్లియోప్లాజమ్, క్రోమాటిన్ పదార్థము మరియు న్యూక్లియోలస్ కేంద్రకాంశము. ఈ 4 భాగాలు అనేవి మనం కేంద్రకంలో గమనిస్తాము. ఇది ఒక కణము, ఈ కణంలో ఉన్నటువంటి న్యూక్లియస్. ఈ కేంద్రకం అనేది అందులో ఉన్నటువంటి అన్ని బయోలాజికల్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేస్తుంది. కేంద్రకం ఈజ్ ద సెంట్రల్ యూనిట్ ఆఫ్ సెల్. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద న్యూక్లియస్. ఇఫ్ యూ సీ ఇన్ దిస్ పిక్చర్, we can observe the nuclear pore, chromatin, nucleolus, nucleoplasm and nuclear envelope. న్యూక్లియర్ ఎన్వలప్ అంటే కేంద్రక త్వచము. ఈ కేంద్రకానికి 2 త్వచాలని కలిగి ఉంటుంది. 2 త్వచాలని కలిగి ఉంటుంది. న్యూక్లియస్ హ్యావింగ్ ద 2 membranes. One is the outer membrane and second one is the inner membrane. Then it is the nucleoplasm. న్యూక్లియర్ ప్లాజం అంటే కేంద్రక మాత్రిక అంటారు. ఈ కేంద్రకం లోపల ఉన్నటువంటి ఈ ద్రవ పదార్థాన్ని, ఈ ఫ్లూయిడ్ని ఏమంటారంటే న్యూక్లియోప్లాజం అంటారు. ఇక్కడ చూడండి, ఎటువంటి త్వచాన్ని కలిగి ఉండనటువంటి ఒక కణాంగం అనేది ఇక్కడ కేంద్రకం లోపల ఉంది. దీన్ని న్యూక్లియోలస్ అంటారు, కేంద్రకాంశం అంటారు. ఇట్ డోంట్ హ్యావ్ ద ఎనీ టైప్ ఆఫ్ మెంబ్రెయిన్. ఎటువంటి త్వచం అనేది దీని చుట్టూ ఆవరించి ఉండదు. అదేవిధంగా దిస్ ఈజ్ ద క్రోమాటిన్. ఒక చుట్టబడి ఉన్నటువంటి అంటే ఒక దారాల లాంటి నిర్మాణాలు ఉన్నాయి కదా ఈ కేంద్రకం లోపల, న్యూక్లియస్ లోపల, వీటిని ఏమంటారంటే క్రోమాటిన్ అంటారు. దెన్ న్యూక్లియర్ పోర్. చూడండి, ఈ న్యూక్లియర్ పోర్ అనేది ఇన్ బిట్వీన్ ద 2 membranes. ఈ న్యూక్లియర్ పోర్ కేంద్రకం రంధ్రాలు అనేవి ఎలా ఏర్పడినాయి అంటే కేంద్రకాన్ని ఆవరించి ఉన్నటువంటి 2 త్వచాలు, అవుటర్ మెంబ్రెయిన్, ఇన్నర్ మెంబ్రెయిన్, ఈ 2 కూడా ఒక అంటే డిఫరెంట్ ప్లేసెస్లో జాయిన్ అయిపోయినాయి. ఇలా జాయిన్ అయిపోవటం వల్ల ఇక్కడ న్యూక్లియర్ పోర్ అనేది కేంద్రక రంధ్రం అనేది ఏర్పడింది. ఈ రంధ్రాలు ఏర్పడటం వల్ల ఏమవుతుందంటే కణం లోపల ఉన్నటువంటి సైటోప్లాజంలోకి మరియు కేంద్రకం లోపల ఉన్నటువంటి న్యూక్లియోప్లాజంలోకి పదార్థాలు అనేవి రవాణాకి సహకరిస్తుంది అనమాట. ఈ లోపల ఉన్న పదార్థాలు, కేంద్రకం లోపల ఉన్నటువంటి పదార్థాలు అంటే న్యూక్లియోప్లాజంలో ఉన్నటువంటి పదార్థాలు, అదేవిధంగా సైటోప్లాజంలో ఉన్నటువంటి పదార్థాలు లోపలికి రావటము, బయటకు వెళ్ళటం అనేది దేని ద్వారా జరుగుతుందంటే ఈ న్యూక్లియర్ పోర్ కేంద్రక రంధ్రాల ద్వారా, కేంద్రకము ఉన్నటువంటి కేంద్రక త్వచంపై ఉన్నటువంటి డిఫరెంట్ ప్లేసెస్లో న్యూక్లియర్ పోర్స్ కేంద్రక రంధ్రాల ద్వారా రవాణా చేయబడి ఉంటుంది. నెక్స్ట్, ఫస్ట్ న్యూక్లియర్ ఎన్వలప్. It consists of two parallel membranes with the nucleoplasm inside.
ఈ న్యూక్లియర్ ఎన్వలప్ అనేది 2 సమాంతరమైనటువంటి త్వచాల్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా ఈ 2 సమాంతరమైన త్వచాల లోపలన న్యూక్లియోప్లాసం అంటే కేంద్రక మ్యాట్రిక్స్, కేంద్రక మాత్రిక అనేది ఉంటుందన్నమాట. ద ఔటర్ మెంబ్రెయిన్ ఇట్ కంటిన్యూస్ విత్ ఆర్ఎన్ఏ. ఈఆర్ అంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఈ బాహ్య త్వచం అనేది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంతర్జీవ ద్రవ్యజాలంతో అనుసంధానం కలిగి ఉండి విచ్ ఈస్ కోటెడ్ బై రైబోసోమ్స్. ఈ అంతర్జీవ ద్రవ్యజాలం మీద రైబోసోమ్స్ అనేవి ఉంటాయి. ద మైన్యూట్ పోర్స్ ఆర్ ప్రజెంట్ ఆన్ ద మెంబ్రెయిన్ కాల్డ్ న్యూక్లియర్ పోర్స్. ఈ కేంద్రక త్వచానికి కలిగినటువంటి త్వచానికి 2 అంటే ఔటర్ మెంబ్రెయిన్ బాహ్య త్వచము అంతర్త్వచము 2 కూడా కలవటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ న్యూక్లియర్ పోర్స్, న్యూక్లియర్ అంటే కేంద్రక రంధ్రాలు అనేవి ఇక్కడ మనం గమనిస్తూ ఉంటాం. ఇందా ప్రీవియస్ సెక్షన్లో చూసుకున్నాం కదా డయాగ్రామ్లో, అలాగనమాట. నెక్స్ట్ సెకండ్ పార్ట్ న్యూక్లియర్ మ్యాట్రిక్స్, న్యూక్లియర్ మాత్రిక, న్యూక్లియోప్లాసం. ఇట్ ఈస్ ఎ హోమోజీనస్ అండ్ సెమీ ఫ్లూయిడ్ సబ్స్టెన్స్ ఫిల్డ్ ఇన్సైడ్ ద న్యూక్లియస్. ఈ కేంద్రకం లోపల మనము చూడండి ఇక్కడ హోమోజెనస్ ఒకేలాంటి పదార్థమును కలిగినటువంటి చిక్కగా ఉన్నటువంటి సమజాతీయ ద్రవ పదార్థం అనేది ఈ కేంద్రకం లోపల నిండి ఉంటుంది. అయితే ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ గ్లైకోప్రోటీన్స్, రైబోన్యూక్లియోప్రోటీన్స్, హైడ్రోలైజింగ్ ఎంజైమ్స్ అండ్ ఆర్ఎన్ఏ మరియు డిఎన్ఏ పొలిమరేజెస్. దీనిలో గ్లైకోప్రోటీన్స్, రైబోన్యూక్లియోప్రోటీన్స్, జల విశ్లేషక ఎంజైమ్లు, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ మరియు పాలిమరేజ్లు అనేవి ఈ న్యూక్లియర్ మ్యాట్రిక్స్లో, న్యూక్లియోప్లాసంలో ఉంటుంది. థర్డ్ పార్ట్ chromatin material. It is a darkly strained network-like substance in the nucleoplasm is called chromatin material. ఇవి కేంద్రక రసంలో ఒక గాఢవర్ణం కలిగి చిక్కుబడి ఉన్న దారాలు వంటి నిర్మాణాలని మనం క్రోమాటిన్ పదార్థం అని అంటాము. ఇందులో ఇట్ కంటైన్స్ డిఎన్ఏ అండ్ హిస్టోన్స్. ఈ క్రోమాటిన్ మెటీరియల్లో ఏమేమి ఉంటాయంటే డిఎన్ఏ మరియు హిస్టోన్ ప్రోటీన్స్ అనేవి కలిగి ఉంటుంది. ఇది కేంద్రకంలో ఉన్నటువంటి 3వ ప్రధానమైన భాగము. 4వది న్యూక్లియోలస్, కేంద్రకాంశము. న్యూక్లియోలస్ అంటే కేంద్రకాంశము. 1 or more spherical bodies present in the nucleoplasm are called nucleoli. ఈ కేంద్రకం మ్యాట్రిక్స్లో, మాత్రిక లోపల 1 లేదా అంతకంటే ఎక్కువగా గుండ్రంగా ఉన్నటువంటి నిర్మాణాలు అనేవి కలిగి ఉంటుంది. చూడండి మళ్ళీ ఒకసారి. కేంద్రకం హ్యావింగ్ ద న్యూక్లియస్ హ్యావింగ్ ద మెయిన్లీ 4 parts: న్యూక్లియర్ ఎన్వలప్, న్యూక్లియర్ మ్యాట్రిక్స్, chromatin material, nucleolus. Nuclear envelope having the 2 parallel membrane inside the nucleoplasm and also having the nuclear pores. And in nuclear matrix it having the homogeneous semi-fluid substances filled inside the nucleus, and it contains glycoproteins, ribonucleoproteins, hydrolyzing enzymes, DNA and RNA polymerases. Third one, chromatin material. It is a darkly stained network-like substance in nucleoplasm. It is called chromatin material. In chromatin material contains DNA and histone proteins. Nucleolus, it is one of the non-membrane bound cell organelle. ఈ న్యూక్లియస్కి ఎటువంటి త్వచం అనేది కలిగి ఉండదు. నెక్స్ట్, based on the position of centromere, chromosomes are 4 types. సెంట్రోమియర్ని బేస్ చేసుకొని, ఆధారంగా చేసుకొని క్రోమోజోమ్స్ని 4 రకాలుగా విభజించడం జరిగింది. The centromere is the region of chromosome which where the 2 chromatids are held together. క్రోమోజోమ్లో ఉన్నటువంటి ఒక స్పెసిఫిక్ రీజన్లో 2 క్రోమాటిడ్స్ అనేవి కలిసి ఉండే ప్రాంతాన్ని
సెంట్రోమియర్ అని అంటారు. ది స్పెషల్ ప్రోటీన్స్ సరౌండెడ్ ద సెంట్రోమియర్ విచ్ ఫార్మ్ ఏ డిస్క్ షేప్డ్ స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్ కైనెటోకోర్స్. ఈ సెంట్రోమియర్ పైన ఒక డిస్క్ షేప్ లాంటి స్ట్రక్చర్ని కలిగినటువంటివి ఆ సెంట్రోమియర్కి పైన అతుక్కొని ఉంటాయి. వీటిని కైనెటోకోర్స్ అని అంటారు. కైనెటోకోర్స్ అని అంటారు. ఈ కైనెటోకోర్స్ ఎక్కడుంటాయి? సెంట్రోమియర్ యొక్క పైన, అబౌవ్ ద సెంట్రోమియర్, సెంట్రోమియర్ని ఆనుకొని డిస్క్ షేప్లో ఈ కైనెటోకోర్స్ అనేవి ఉంటాయి. ఈచ్ క్రోమోజోమ్ షోస్ సెంట్రోమియర్ ఎట్ ఏ స్పెసిఫిక్ పొజిషన్. ప్రతి ఒక్క క్రోమోజోమ్లో కూడా మనం ఒక సెంట్రోమియర్ని మనం చూస్తాం. ఒక స్పెసిఫిక్ పొజిషన్లో సెంట్రోమియర్ అనేది కంపల్సరీగా ఉంటుంది. బేస్డ్ ఆన్ ది పొజిషన్ ఆఫ్ సెంట్రోమియర్ మోనోమియర్ క్రోమోసోమ్స్ ఆర్ 4 టైప్స్. ఈ సెంట్రోమియర్ని బేస్ చేసుకొని, ఆధారంగా చేసుకొని క్రోమోజోమ్స్ అనేవి 4 రకాలు. దే ఆర్ మెటాసెంట్రిక్ క్రోమోసోమ్, సబ్ మెటాసెంట్రిక్ క్రోమోసోమ్, acrocentric chromosome, and fourth one telocentric chromosome. ఇవన్నీ కూడా సెంట్రోమియర్ని ఆధారంగా చేసుకొని ఈ క్రోమోసోమ్స్ అనేవి 4. ఫస్ట్ వన్ సబ్ మెటాసెంట్రిక్ క్రోమోసోమ్. ఇట్ ఈస్ ఎ సబ్ మెటాసెంట్రిక్ క్రోమోసోమ్ having in center it is having the centromere. It forms a 2 equal arms. ఈ సెంట్రోమియర్ అనేది క్రోమోసోమ్ యొక్క మధ్యలో ఉండటం వల్ల 2 ఈక్వల్స్ సమానమైనటువంటి బాహువులని కలిగి ఉంది. ఇలా ఉండటాన్ని ఏమంటారంటే మెటాసెంట్రిక్ క్రోమోసోమ్ అని అంటారు. చూడండి, ద మెటాసెంట్రిక్, దిస్ క్రోమోసోమ్ హ్యాస్ ఏ మిడిల్ సెంట్రోమియర్ విత్ 2 ఈక్వల్ హార్మ్స్. ఈ క్రోమోసోమ్ అనేది మిడిల్ మధ్య భాగంలో ఒక సెంట్రోమియర్ని కలిగి ఉంటుంది. ఈ సెంట్రోమియర్ మధ్యలో ఉండటం వల్ల 2 ఈక్వల్ హార్మ్స్, 2 సమానమైన బాహువులు అనేవి ఏర్పడింది. దిస్ ఈజ్ అబౌట్ మెటాసెంట్రిక్ క్రోమోసోమ్. అండ్ నెక్స్ట్ వన్ సబ్ మెటాసెంట్రిక్ క్రోమోసోమ్. ఇఫ్ యూ సీ దిస్ పిక్చర్ we can easily differentiate the metacentric and submetacentric chromosome. Here, see submetacentric chromosome. The centromere is near to the one of the chromosome, resulting in one shorter arm and one longer arm. ఈ సబ్మెటాసెంట్రిక్ క్రోమోసోమ్లో సెంట్రోమియర్ అనేది ఒక క్రోమోసోమ్కి దగ్గరగా ఉండటం వల్ల ఇవి ఇలా ఇక్కడ ఒక బాహు ఏమో పొట్టిగాను, ఇంకో బాహు ఏమో పొడవుగాను. వన్ ఈజ్ ఇన్ ఏ వన్ షార్ట్ ఆర్మ్ అండ్ అనదర్ ఈజ్ లాంగ్ ఆర్మ్. 2, ఒకటి పొడవుగాను ఒకటి పొట్టిగాను ఏర్పడింది. దేని వలన? సెంట్రోమియర్ అనేది ఒక క్రోమోసోమ్ యొక్క ఎండ్కి, అంటే మిడిల్కి కాకుండా కొంచెం పైకి ఉండటం వల్ల ఈ సబ్మెటాసెంట్రిక్ క్రోమోసోమ్ అనేది ఏర్పడింది. దిస్ ఈజ్ అబౌట్ సబ్మెటాసెంట్రిక్ క్రోమోసోమ్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ acrocentric. Here the acrocentric chromosome, the centromere is close to its end forming one extremely short and one very long arm. ఈ క్రోమోసోమ్లో చూసినట్లయితే ఇవి సబ్మెటాసెంట్రిక్ క్రోమోసోమ్తో పోల్చుకుంటే ఇంకొంచెం పైకి, అంటే అబౌవ్, అంటే కొంచెం ఒక క్రోమోసోమ్ చాలా దగ్గరగా ఉండటం వల్ల ఏమైందంటే ఇక్కడ ఈ సెంట్రోమియర్, ఇక్కడ ఒకటి అతి పొట్టి అయిన బాహు, ఒకటి అతి పొడవైన బాహు అనేది ఏర్పడింది. ఇక్కడ చూడండి, మరీ చాలా పొట్టిగా ఉన్నాయి. ఇక్కడ ఈ ఆర్మ్స్ అనేవి చాలా పొడవుగా ఉన్నాయి. వన్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ షార్ట్ ఆర్మ్ వన్ అండ్ అనదర్ వన్ ఈస్ వెరీ లాంగ్ ఆర్మ్స్. దిస్ ఈస్ అబౌట్ acrocentric chromosome. And the last one telocentric chromosome. Telocentric chromosome, this chromosome has a terminal chromosome. See in this picture, ఇక్కడ చూడండి, ఈ క్రోమోసోమ్లో ఈ సెంట్రోమియర్ అనేది క్రోమోసోమ్ యొక్క చివరిన ఉంది. టీలో మీన్స్ ద టెర్మినల్ పార్ట్, చివరి భాగము, అంత్య భాగంలో ఈ సెంట్రోమియర్ ఉండటాన్ని టీలోసెంట్రిక్ క్రోమోసోమ్ అని అంటారు.
దిస్ క్రోమోసోమ్ హ్యాస్ ఏ టెర్మినల్ సెంట్రోమియర్. సెంట్రోమియర్ అంతిమ భాగంలో చివరిన ఈ సెంట్రోమియర్ ఉంది కాబట్టి దీన్ని టీలోసెంట్రిక్ క్రోమోసోమ్ అని అంటారు. See in this all the types of chromosomes you can observe in this picture. This is the metacentric chromosome, the centromere present in the middle of the chromosome. క్రోమోసోమ్ యొక్క మధ్యలో ఈ సెంట్రోమియర్ అనేది ప్రజెంట్ అయి ఉంది. సబ్ మెటాసెంట్రిక్ కొంచెం క్రోమోసోమ్ యొక్క ఒక కొన వైపుకి ఉండటం వల్ల ఒకటి పొట్టిగాను ఒకటి పొడవుగాను ఏర్పడింది, ఆర్మ్స్ అనేవి ఏర్పడ్డాయి. తర్వాత ఇక్కడ చూడండి యాక్రోసెంట్రిక్కి మరీ చివరికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏర్పడటం వల్ల ఇది వెరీ ఎక్స్ట్రీమ్లీ షార్ట్ ఆర్మ్ అండ్ ఇట్ ఈస్ వెరీ లాంగ్ ఆర్మ్స్. ఒకటి మరీ పొట్టిగాను మరి ఇంకోటి అతి పొడవుగాను ఏర్పడిన ఆర్మ్స్. చూడండి టీలోసెంట్రిక్ ఇట్ ఈస్ వెరీ టెర్మినల్ టు ద క్రోమోసోమ్. క్రోమోసోమ్ యొక్క చివరి భాగంలో ఈ సెంట్రోమియర్ ఉంది కాబట్టి దీన్ని టీలోసెంట్రిక్ క్రోమోసోమ్స్. ఈ సెంట్రోమియర్ని మనము క్రోమోసోమ్ యొక్క ప్రైమరీ కన్స్ట్రక్షన్ అని కూడా అనొచ్చు. సమ్ క్రోమోసోమ్స్ కంటైన్ ఏ స్మాల్ segment called satellite which is separated from the main body of the chromosome by a secondary construction. కొన్ని క్రోమోసోమ్స్లో సెంట్రోమియర్ లాంటి స్ట్రక్చరు క్రోమోసోమ్ యొక్క చివరి భాగంలో కూడా ఉంటాయి, ఒక సెగ్మెంట్ లాగా ఉంటుంది. వీటిని ఏమంటారంటే సెకండరీ కన్స్ట్రక్షన్. ఈ సెకండరీ కన్స్ట్రక్షన్ వల్ల ఒక బొడిపె లాంటివి ఒక సెగ్మెంట్ అనేది ఇక్కడ టెర్మినల్ పార్ట్లో మనం గమనిస్తున్నాం. ఈ పిక్చర్లో చూడండి, దీన్ని ఏమంటారంటే శాటిలైట్ అంటారు. ఈ శాటిలైట్ క్రోమోసోమ్స్ ఎలా ఏర్పడతాయి అంటే డ్యూ టు సెకండరీ కన్స్ట్రక్షన్. సెకండరీ కన్స్ట్రక్షన్ వల్ల ఈ శాటిలైట్ క్రోమోసోమ్స్ అనేవి క్రోమోసోమ్ యొక్క చివరిన ఉంటాయి. సచ్ క్రోమోసోమ్స్ ఆర్ కాల్డ్ శాటిలైట్ క్రోమోసోమ్స్. అలా ఏర్పడినటువంటి క్రోమోసోమ్స్ని ఏమంటారంటే శాటిలైట్ క్రోమోసోమ్స్ అని అంటారు. నెక్స్ట్ న్యూక్లియోసోమ్స్. See here, it is a chromosome. If you expanded the chromosome, you can find out the chromatin fiber. Then chromatin fiber you can expand it elaborately. We can find out the nucleosomes. The nucleosomes appears as a beads on a string, DNA wound on the nucleosomes. చూడండి, ఇది ఒక క్రోమోసోము. ఈ క్రోమోసోమ్లో మనం కొంచెం సాగదీసినట్లయితే ఇక్కడ మనకి క్రోమాటిన్ ఫైబర్స్ అనేవి కనిపిస్తాయి. ఈ క్రోమాటిన్ ఫైబర్స్ని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసినట్టు, కొంచెం విడదీసినట్టు లాగితే కనుక మనం ఈ న్యూక్లియోసోమ్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ న్యూక్లియోసోమ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? క్రోమోసోమ్లో ఉంటాయి. ఈ క్రోమోసోమ్స్లో న్యూక్లియోసోమ్స్లో ఇట్ కంటైన్స్ డిఎన్ఏ అండ్ హిస్టోన్ ప్రోటీన్స్. ఈ న్యూక్లియోసోమ్స్లో మనకి డిఎన్ఏ ఉంటుంది, అదేవిధంగా హిస్టోన్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. ఈ డిఎన్ఏ హిస్టోన్ ప్రోటీన్స్ ఇవి ఎలా ఉంటాయంటే ఒక పూసకి ఒక దారానికి పూసలు గుచ్చినటువంటి ఒక స్ట్రింగ్ లాగా కనిపిస్తుంది. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది న్యూక్లియోసోమ్. ఇది ఎలా ఉంది? క్రోమాటిన్ మీద ఉన్న పూసల వంటి నిర్మాణాలను న్యూక్లియోసోమ్స్ అని అంటారు. ఇది ఎలా ఉంది? పూసల్లాగా ఉన్నాయి చూడండి. ఇవి న్యూక్లియోసోమ్స్ కంటైన్ ఏ డిఎన్ఏ అండ్ 8 histone core or histone proteins. It is the H1 histone. This is the structure of the nucleosome. Nucleosome under electron microscope, chromatin appears as beads on a string. పూసల గుచ్చినటువంటి దారం వలె మనం ఈ ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినిలో చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది. ద బీడ్స్ ఆర్ నోన్ యాజ్ న్యూక్లియోసోమ్స్. ఈ పూసల్లో ఏమంటామంటే మనం క్రోమాటిన్లో ఉన్నటువంటి బీడ్స్ని మనం న్యూక్లియోసోమ్స్ అని అంటారు. ద న్యూక్లియోసోమ్ ఈజ్ ఎ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ యూకారియోటిక్ క్రోమోసోమ్ అండ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ length of DNA coiled around a core of histones. ఈ న్యూక్లియోసోమ్లు నిజ కేంద్రక క్రోమోజోమ్ యొక్క
నిర్మాణాత్మక ప్రమాణం. ఇది హిస్టోన్ కోర్లచే చుట్టి ఉన్న ఒక డిఎన్ఏ పొడవును కలిగి ఉంటుంది. ఈ న్యూక్లియోసోమ్స్ అనేవి నిజ కేంద్రక క్రోమోజోమ్ యొక్క నిర్మాణాత్మక ప్రమాణము. అదేవిధంగా ఈ హిస్టోన్ ప్రోటీన్లచే చుట్టబడి ఒక డిఎన్ఏ అనేది పొడవుగా కలిగినటువంటి డిఎన్ఏ అనేది ఉంటుంది. A typical nucleosome contains 200 base pairs of DNA double helix wrapped 2 turns around a core of histone octamer. Octamer అంటే 8 హిస్టోన్ ప్రోటీన్లు కలిగి ఉంటుంది. చూడండి, దీనిలో 200 క్షార జతలు బేస్ పేర్స్ని కలిగినటువంటి పొడవుగానున్న విసర్పిల డిఎన్ఏ అణువు అనేది ఆ కోరు హిస్టోన్ ఆక్టోమర్ ఉంది కదా, ఈ హిస్టోన్ ఆక్టోమర్ వీటిని చుట్టుకొని 2 చుట్టలు చుట్టుకొని, చూడండి ఇది ఒక చుట్ట అంటే 2 టర్మ్స్, అంటే ఈ హిస్టోన్ ప్రోటీన్స్ని డిఎన్ఏ అనేది 2 చుట్టలుగా చుట్టుకొని ఉంది. ఎన్ని ఉంటాయి ఇందులో? 200 బేస్ పేర్స్ అని కలిగి ఉంటుంది. ఇట్ హ్యాస్ 2 కాపీస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ 4 టైప్స్ ఆఫ్ హిస్టోన్ ప్రోటీన్స్. కోర్ భాగం 8 హిస్టోన్ అణువులతో ఏర్పడి ఉంటుంది. ఇవి ఒక్కొక్కటి 2 నకళ్ళుగా ఉండే 4 రకాల హిస్టోన్ల ప్రోటీన్లతో ఉంటుంది. దే ఆర్ H2A, H2B, H3 అండ్ H4. అవేంటి? H2A అనేవి 2 ఉంటాయి, H2B అనేవి 2 ఉంటాయి, H3 2 ఉంటాయి, H4 2 ఉంటాయి. ఈ 4 ఇంటూ 2 8 కలిపి 8ని ఏమంటారు? ఆక్టోమర్ అంటారు. వీటన్నిటిని హిస్టోన్ ఆక్టోమర్ అని అంటారు. నెక్స్ట్, మైక్రోబాడీస్, సూక్ష్మ దేహాలు. మైక్రోబాడీస్ అంటే సూక్ష్మ దేహాలు. వేటిని సూక్ష్మ దేహాలు మైక్రోబాడీస్ అంటారంటే పెరాక్సిజోమ్స్ అండ్ గ్లయాక్సిజోమ్స్. పెరాక్సిజోమ్స్ మరియు గ్లయాక్సిజోమ్స్ రెండింటిని కూడా మైక్రోబాడీస్ అని అంటారు. మైక్రోబాడీస్ సూక్ష్మదేహాలు. పెరాక్సిజోమ్స్ అండ్ గ్లయాక్సిజోమ్స్. పెరాక్సిజోమ్స్, ఇట్ ఈస్ ఎ స్పెరికల్ సింగిల్ మెంబ్రెయిన్ బౌండ్ మైన్యూట్ ఆర్గనిల్. ఇది ఒక ఏకత్వచంను కలిగినటువంటి స్పెరికల్ షేప్లో ఉన్నటువంటి సింగిల్ ఏకత్వచంని కలిగినటువంటి భాగం. ఇది చాలా మైన్యూట్ ఆర్గనిల్, చాలా చిన్నమైన కణాంగం అన్నమాట. మోర్ కామన్లీ ఫౌండ్ ఇన్ ప్లాంట్ సెల్. ఈ పెరాక్సిజోమ్స్ అనేవి ఎక్కువగా వృక్ష కణంలో మనం చూస్తుంటాం. దీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కెటబాలిజం ఆఫ్ లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ సింథసిస్ ఆఫ్ ఫాస్ఫోలిపిడ్స్. ఈ పెరాక్సిజోమ్స్ అనేవి ఎక్కువగా విచ్ఛిన్న క్రియలో పెద్ద చైన్లటువంటి ఫ్యాటీ యాసిడ్ యొక్క విచ్ఛిన్న క్రియలో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. వీటిని బ్రేక్ చేయడానికి ఫ్యాటీ యాసిడ్స్ యొక్క కెటబాలిజం విచ్ఛిన్న క్రియలో ఈ పెరాక్సిజోమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. అదేవిధంగా ఫాస్ఫోలిపిడ్స్ యొక్క సంశ్లేషణలో కూడా ఈ పెరాక్సిజోమ్స్ అనేవి మెయిన్ రోల్ని ప్లే చేస్తాయి అన్నమాట. పెరాక్సిజోమ్స్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఫ్యాటీ యాసిడ్స్ యొక్క విచ్ఛిన్న క్రియలో, అదేవిధంగా ఫాస్ఫోలిపిడ్స్ యొక్క సంశ్లేషణలో కూడా ఈ పెరాక్సిజోమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. అదేవిధంగా ఈ పెరాక్సిజోమ్స్ వృక్ష కణంలో ఉంటాయి. ఇవి ఏకత్వచాన్ని కలిగినటువంటి మైన్యూట్ ఆర్గనిల్, చిన్నమైన కణాంగము. నెక్స్ట్, గ్లయాక్సిజోమ్స్. ఇట్ ఈస్ ఆల్సో ఏ వన్ మైక్రోబాడీ, చాలా చిన్నగా ఉంటుంది. మైక్రోబాడీస్ అంటే పెరాక్సిజోమ్స్, గ్లయాక్సిజోమ్స్ రెండిని కలిపితే మైక్రోబాడీస్ అంట. దీస్ ఆర్ జనరలీ ఫౌండ్ ఇన్ ఫ్యాట్ రిచ్ జెర్మినేటింగ్ సీడ్స్. ఎక్కువ క్రొవ్వు పదార్థంని కలిగినటువంటి జెర్మినేటింగ్ సీడ్స్, వాటిల్లో ఈ గ్లయాక్సిజోమ్స్ అనేవి ఉంటాయి. ఉదాహరణకి క్యాస్టర్, ఆముదము సీడ్స్, ఆముదం విత్తనాల్లో ఎక్కువగా ఫ్యాట్ అనేది ఉంటుంది. అలాంటి వాటిలో ఈ గ్లయాక్సిజోమ్స్ అనేవి ఉంటాయి. అండ్ దీస్ కంటైన్ ద ఎంజైమ్స్ ఇఫ్ గ్లయాక్సిలేట్ సైకిల్ విచ్ కన్వర్ట్ స్టోర్డ్ లిపిడ్స్ టు కార్బోహైడ్రేట్స్. ఇవి మెయిన్గా
ఏ ఎంజైమ్స్ని కలిగి ఉంటుందంటే గ్లయాక్సిలేట్ సైకిల్కి సంబంధించినటువంటి ఎంజైమ్స్ని కలిగి ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే నిల్వ స్థితిలో ఉన్నటువంటి లిపిడ్స్ని కార్బోహైడ్రేట్స్గా కన్వర్ట్ చేయడానికి ఈ గ్లయాక్సిజోమ్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. గ్లయాక్సిలేట్ సైకిల్లో ఈ ఎంజైమ్స్ స్టోర్డ్ లిపిడ్స్ని ఇట్ విల్ కన్వర్ట్ స్టోర్డ్ లిపిడ్స్ ఇంటూ కార్బోహైడ్రేట్స్. లిపిడ్స్ని కార్బోహైడ్రేట్ రూపంలోకి మార్చడానికి కావాల్సినటువంటి ఎంజైమ్స్ అనేవి ఈ గ్లయాక్సిజోమ్స్లో ఉన్నటువంటి ఎంజైమ్స్ ఈ గ్లయాక్సిలేట్ సైకిల్కి సహకరిస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ద సెల్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. కణం ఒక జీవ ప్రమాణం అనేది చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. ఈ చాప్టర్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, ఏమేంటి అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఐపీ ఎగ్జామినేషన్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయో ఈ స్లైడ్లో ఉన్నాయి చూడండి. ఫస్ట్ వన్, బ్రీఫ్లీ డిస్క్రైబ్ ద సెల్ థియరీ. సెల్ థియరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. సెల్ థియరీ గురించి రాయమంటున్నారు. అంటే సెల్ థియరీ గురించి సెల్ థియరీ అనగానే మనకి రొడాల్ఫ్ వెర్చ్యూ అండ్ స్లీడెన్ స్వాన్ శాస్త్రవేత్తలు ఏమైతే చేశారో అవన్నీ ఇక్కడ ఈ క్వశ్చన్లో రాయాలి. నెక్స్ట్, డిఫరెన్షియేట్ బిట్వీన్ ఆర్ఈఆర్ అండ్ ఎస్ఈఆర్, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అండ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. అంటే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలానికి మరియు నునుపు అంతర్జీవ ద్రవ్యజాలానికి మధ్య ఉన్నటువంటి తేడాల గురించి రాయాలి. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ థర్డ్ వన్, వాట్ ఆర్ న్యూక్లియోసోమ్స్ అండ్ వాట్ ఆర్ దే మేడ్ ఆఫ్. న్యూక్లియోసోమ్స్ అంటే ఏంటి, అవి ఏవి వేటితో ఏర్పడినవి. న్యూక్లియోసోమ్స్ అంటే ఏంటి, బీడ్స్, క్రోమాటిన్లో ఉన్నటువంటి బీడ్స్ లైక్ స్ట్రక్చర్స్ని కలిగినటువంటి పదార్థాలని న్యూక్లియోసోమ్స్ అంటారు. ఈ న్యూక్లియోసోమ్స్లో డిఎన్ఏ మరియు హిస్టోన్ ప్రోటీన్స్ రెండు కలిగి ఉంటుంది. ఈ హిస్టోన్ ప్రోటీన్స్ 8 ఉంటాయి. అవి ఆక్టోమర్ అంటారు, హిస్టోన్ ఆక్టోమర్ అంటారు. ఈ హిస్టోన్ ఆక్టోమర్స్ని చుట్టుకొని రెండు డిఎన్ఏ చుట్టలు అనేవి చుట్టుకొని ఉంటుంది. దాని గురించి రాస్తే సరిపోతుంది. ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రోకారియోటిక్ సెల్స్. కేంద్రక పూర్వ కణం గురించి వాటి యొక్క లక్షణాల గురించి రాయాలి ఇక్కడ ఈ క్వశ్చన్కి. ఫిఫ్త్ క్వశ్చన్, డిస్క్రైబ్ ద సెల్ ఆర్గనెల్స్ విచ్ కంటైన్స్ క్లోరోఫిల్ పిగ్మెంట్స్. అంటే క్లోరోఫిల్ పిగ్మెంట్ని కలిగినటువంటి కణాంగం గురించి వివరించాలి, డిస్క్రైబ్ చేయాలి. డిస్క్రైబ్ ద సెల్ ఆర్గనెల్స్ విచ్ కంటైన్స్ క్లోరోఫిల్ పిగ్మెంట్స్. అంటే క్లోరోఫిల్ పిగ్మెంట్ కలిగినటువంటి కణాంగం ఏది, సెల్ ఆర్గనెల్ క్లోరోప్లాస్ట్ గురించి రాస్తే సరిపోతుంది. సిక్స్త్ వన్, డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ పవర్ హౌస్ ఆఫ్ సెల్. పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటే కణశక్తి కర్మాగారం అంటారు. కణశక్తి భాండాగారం అని కలిగినటువంటి కణాంగం ఏంటిది, అది దాని యొక్క స్ట్రక్చర్ మరియు దాని యొక్క నిర్మాణము మరియు విధుల గురించి రాయమన్నారు. పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అనగానే మనకి వెంటనే మైటోకాండ్రియా గుర్తుకు రావాలి. మైటోకాండ్రియా హ్యావింగ్ ద 2 membranes, outer membrane, inner membrane forming the number of enfoldings inside the mitochondria. We call it as a cristae. Inside there is a middle substance, matrix is present. మాత్రిక ఉంటుంది. ఈ మాత్రికలో డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఇవన్నీ ఉంటాయని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్, డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ న్యూక్లియస్. డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ న్యూక్లియస్. కేంద్రకం గురించి, కేంద్రకం యొక్క నిర్మాణం గురించి, కేంద్రకం యొక్క
నిర్మాణాన్ని గురించి వివరించండి. డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ న్యూక్లియస్ అంటే కేంద్రకం యొక్క నిర్మాణాన్ని వివరించడం. కేంద్రకం అనేది మెయిన్లీ హ్యావింగ్ ద మెయిన్ 4 పార్ట్స్, 4 భాగాల్ని కలిగి ఉంటుంది. ఈ 4 భాగాలు ఏంటి? 4 భాగాలు ఏంటి? ఫస్ట్ది న్యూక్లియర్ ఎన్వలప్, న్యూక్లియర్ మ్యాట్రిక్స్, క్రోమాటిన్ మెటీరియల్, న్యూక్లియోలస్. ఈ 4 భాగాలు. న్యూక్లియర్ ఎన్వలప్ హ్యావింగ్ ద 2 membranes, outer membrane, inner membrane, some of the places న్యూక్లియస్ అక్కడక్కడ అంటాము. సమ్ ప్లేసెస్లో మనం న్యూక్లియర్ అంటే కేంద్రకత్వచ్యుతమైనటువంటి రంధ్రాలు, న్యూక్లియర్ పోర్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తాము. ఇవి ఎలా ఏర్పడతాయి అంటే కేంద్రకం అనేది 2 త్వచాలు, అవుటర్ మెంబ్రెయిన్, ఇన్నర్ మెంబ్రెయిన్, బాహ్య పొర, అంతర పొర 2 కూడా ఒక చోట కలుసుకోవటం వల్ల ఈ న్యూక్లియర్ పోర్స్ అనేవి ఏర్పడినాయి. అదేవిధంగా మ్యాట్రిక్స్, న్యూక్లియర్ ప్లాసంలో ఏమేమి ఉంటాయి? క్రోమాటిన్ పదార్థం ఉంటుంది, న్యూక్లియోలస్. క్రోమాటిన్ పదార్థము మరియు కేంద్రకాంశం అనేవి 2 ఉంటాయని అవి రాసిన తర్వాత 4 క్రోమాటిన్ డార్క్లీ స్టెయిన్ చేయబడింది, ఒక థ్రెడ్ లాగా ఉంటుంది అని రాస్తే దాని గురించి రాయాలి. తర్వాత లాస్ట్ వచ్చేసరికి న్యూక్లియోలస్. ఈ న్యూక్లియోలస్లో ఎటువంటి త్వచం అనేది కలిగి ఉండదు. కణంలో కొన్నిసార్లు 1 లేదా అంతకంటే ఎక్కువ కేంద్రకంలో ఉండటానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇందులో ఎక్కువగా RNA యొక్క సింథసిస్కి ఎక్కువగా జరగటానికి సైట్ లాగా పనిచేస్తుంది అన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ సెల్, ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. యూ షుడ్ రీడ్ ఆల్ దీస్ క్వశ్చన్స్ ఫర్ IP examination. It is very important. Cell organelles. Thank you, students. Thank you, students. I hope you all are understood this lesson, the cell, the basic unit of life.